పిహెచ్పిలో అరేలో ఉండే వాల్యూస్ని సార్ట్ చేసేదానికి డిఫరెంట్ సార్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవే ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సార్ట్ జనరల్గా ఒక అరేని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. మరి ఆర్ సార్ట్ అంటే రివర్స్ అనమాట, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. అదే ఏ సార్ట్ అనేది అసోసియేటివ్ అరే గనకైతే దాన్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది దాని యొక్క వాల్యూని బట్టి. అదే కే సార్ట్ అనేది అసోసియేటివ్ అరేస్ని దాని యొక్క కీని బట్టి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. అదే ఏఆర్ సార్ట్ వాల్యూని బట్టి అసోసియేటివ్ అరేని డిసెండింగ్ ఆర్డర్లోనూ, అట్లనే కేఆర్ సార్ట్ కీని బట్టి అసోసియేటివ్ అరేని డిసెండింగ్ ఆర్డర్లోనూ సార్ట్ చేసేదానికి ఉపయోగపడతాయి. మరి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకి తెలుస్తుంది. సో ఇక్కడ సింపుల్ సార్ట్ కార్స్ అని తీసుకున్నాం. మరి సార్ట్ ఆఫ్ కార్స్ అనగానే అవన్నీ కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్ట్ అయిపోతాయి. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఆల్ఫాబెట్స్లో ఉన్నాయి కాబట్టి, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్ట్ అయ్యి మనకి ప్రింట్ కావడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇట్లా బి తర్వాత టి తర్వాత వి అట్లా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో రావడం జరిగింది. మరి ఇదే మీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సార్టింగ్ నెంబర్స్, ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాం. సార్ట్ ఆఫ్ నంబర్స్ అంటే వీటిల్ని న్యూమరికల్ ఆర్డర్ ప్రకారం లోయర్ నుంచి హయ్యర్ వరకు సార్ట్ చేయడం జరుగుతుంది. చూడండి 2, 4, 6, 11, 22 అట్లా సార్ట్ అయ్యాయి. అట్లానే నెక్స్ట్ ఇక్కడ రివర్స్ ఆర్డర్లో సార్ట్ కావడం జరుగుతుంది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అంటే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. చూడండి ఫస్ట్ వి తర్వాత టి తర్వాత బి తోటి స్టార్ట్ అయిన వాల్యూస్ వచ్చాయి. అట్లనే నంబర్లు కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఆర్ సార్ట్ ద్వారా రివర్స్లో సార్ట్ అయ్యాయి. ఇక్కడ ఏ సార్ట్ వాటి యొక్క వాల్యూని బట్టి అసోసియేటివ్ అరేని సార్ట్ చేయడం జరుగుతుంది. చూడండి వాల్యూ 35, 37 తర్వాత 43 ఇలా వచ్చాయి. అదే కే సార్ట్ అనేది తీసుకున్నట్టయితే అక్కడ వాల్యూస్ని బట్టి కాకుండా కీని బట్టి స్టార్ట్ అవుతాయి. కీ చూడండి బిజేపి ఇట్లా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రావడం జరిగింది. అదే ఏఆర్ సార్టు కేఆర్ సార్ట్ వచ్చేసి రివర్స్లో వాల్యూస్ని ఇస్తాయి. చూడండి వాల్యూని బట్టి ఏఆర్ సార్ట్ ఇట్లా డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. అట్లనే కేఆర్ సార్ట్ వచ్చి మీకు కీని బట్టి డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి చూపిస్తుంది. ఈ విధంగా మనం అరేస్ని డిఫరెంట్ వేలో సార్ట్ చేసేదానికి ఈ యొక్క సార్టింగ్ ఫంక్షన్స్ వాడతామండి.